Dear students, మనకి కొన్నిసార్లు పుల్లీ ప్రాబ్లమ్స్ ని ఈజీ వేలో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఓకే, బై యూజింగ్ వర్చువల్ వర్క్ మెథడ్ ఓకే వి కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఈజీలీ, రైట్? కొన్నిసార్లు లెంతీగా ఇస్తాడు పుల్లీస్, అవన్నీ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో రిమెంబర్ దిస్ పాయింట్, వర్క్ డన్ బై ది టెన్షన్ ఈజ్ జీరో. Work done by the tension is always equals to zero. So tension T, okay, for tension and force kada, force into displacement, that is equals to work done. Work done by the tension is zero. Then differentiate చేసామనుకోండి, then we will get, so differentiation of x, that is v, t dot v equals to zero. అలాగే మళ్ళీ differentiate చేయండి, t dot a, that is equals to zero. Right? Dot product అంటే మనం ఏం రాస్తాం, cos theta కదా. So t dot x means tx cos theta equals zero, where theta is angle between t and x. So t ki and x ki displacement ki leదంటే velocity ki angle అన్నట్టు, right? Theta is, right? Here also what is the angle theta? Theta is angle between tension and velocity of the body. ikkadandi theta is angle between tension and acceleration of the body. So remember one point, tension work done by the tension is always equals to zero. Let us see one problem, ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఒక ప్రాబ్లం ని. ఓకే, ఇలా ఒక ప్రాబ్లం పుల్లీ ప్రాబ్లం ఇచ్చాడు, చూడడానికి లెంతీగా ఉంది కానీ దీన్ని ఈజీగా సో విత్ ఇన్ మినిట్ లో మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, హస్ గివెన్ 3 blocks A, B, C, right? Block A is moving 1 meter per second vertically downward direction. Block B is also moving with velocity 1 meter per second downward direction. So we have to measure what is the velocity of the block C. Block C velocity ని మనం మెజర్ చేయాలండి. ఓకే, దిస్ ద వెలాసిటీ ఆఫ్ బ్లాక్ A, అందుకే దీన్ని VA అని మనం అస్యూమ్ చేసుకోవచ్చు, ఇది VB అని అస్యూమ్ చేసుకోవచ్చు. వాట్ ఇస్ ద వెలాసిటీ ఆఫ్ బ్లాక్ C, రైట్? వి హావ్ టు అస్యూమ్ ద వెలాసిటీ ఆఫ్ బ్లాక్ C. సో వెలాసిటీ ఆఫ్ బ్లాక్ C డైరెక్షన్ అస్యూమ్ చేసుకోండి, ఐదర్ వర్టికల్లీ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఎలాగైనా మెజర్ అస్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్ అస్యూమ్ చేసుకున్నాను, C అనేది అప్వర్డ్ మూవ్ అవుతున్నట్టుగా. ఓకే, రైట్. టెన్షన్ ఇన్ ది స్ట్రింగ్ ఎంత అంటే T కదా, T. సో ఇవన్నీ కూడా ఏమవుతాయండి, T T T, సేమ్ స్ట్రింగ్. ఓకే, అదే స్ట్రింగ్ కాబట్టి టెన్షన్ ఏమవుతుందండి, T T T, రైట్? సో ఇక్కడ కూడా టెన్షన్ ఎంత ఉంటుందమ్మా, T నే కదా, సేమ్ టెన్షన్ T, సేమ్ స్ట్రింగ్. ఇదంతా ఒకటే స్ట్రింగ్ అండి. ఓకే, ఇదంతా ఒకటే స్ట్రింగ్ కదా. సో టెన్షన్ ఈస్ ఇన్ ది స్ట్రింగ్ ఈస్ T T T, రైట్? టెన్షన్ ఈస్ T. సో ఇక్కడ కూడా ఎంత అండి, టెన్షన్ ఈస్ T, రైట్? ఓకే, టెన్షన్ ఈస్ T. నౌ tt అంటే ఈ టెన్షన్ ఎంత అవుతుంది, 2t, రైట్? ఇక్కడ కూడా ఎంత అవ్వాలి, tt అంటే టెన్షన్ ఈస్ 2t. ఓకే, ఇక్కడ కూడా t ఉంది, t ఉంది. సో ఈ స్ట్రింగ్ లో టెన్షన్ ఎంత అవుతుంది, 2t, t ప్లస్ t 2t. ఇక్కడ కూడా టెన్షన్ 2t అవుతుంది, రైట్? ఓకే, చూడండి అమ్మా, ఇప్పుడు బ్లాక్ ఏ మనకు వెలాసిటీస్ అడుగుతున్నారు కాబట్టి వెలాసిటీస్ రిలేషన్ ఉన్న ఫార్ములా తీసుకుందామండి. సిగ్మా t డాట్ v ఈక్వల్స్ టు 0, రైట్? వర్క్ డన్ బై ది టెన్షన్ ఇస్ 0 అన్నాం కదా, అదే ఫార్ములా ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, 1 2 3 బ్లాక్స్ ఉన్నాయి. ఆ 3 బ్లాక్స్ కి ఈక్వేషన్స్ అప్లై చేద్దాం. ఈ ఈక్వేషన్ ని ఫస్ట్ బ్లాక్ ఏ తీసుకుందామండి. బ్లాక్ లో టెన్షన్ ఎంత ఉంది, సో ఇన్ బ్లాక్ ఏ టెన్షన్ ఇస్ T. వెలాసిటీ ఆఫ్ బ్లాక్ ఏ ఏంటండి, డౌన్వర్డ్ డైరెక్షన్ ద ఫైల్ ఇస్ 1. సో T VA cos. Okay, what is the angle between tension is upward, velocity is downward direction. What is the angle between tension and velocity of this block, tension and VA, both are in opposite direction. This angle will become 180 degrees. So that value is cos 180. బ్లాక్ A అయిపోయిందండి. ఇది మొత్తం బ్లాక్ A కి సంబంధించింది. నెక్స్ట్ బ్లాక్ B తీసుకుందాం. టోటల్ టెన్షన్ ఎంత ఉంది, 2t plus 2t plus 2t plus 2t ఎంత అండి, మొత్తం 8t. సో టెన్షన్ 8t. ఓకే, సో VB cos, what is the angle? So tension total గా upward ఉంది, velocity downward direction లో ఉంది, cos 180, రైట్? బ్లాక్ B కి సంబంధించింది అయిపోయిందండి, ఇది బ్లాక్ B ది. ప్లస్ బ్లాక్ C తీసుకుందాం. మనం అస్యూమ్ చేసుకుంది డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అప్వర్డ్ అని, టెన్షన్ కూడా అప్వర్డ్ ఉంది కాబట్టి యాంగిల్ బిట్వీన్ టెన్షన్ అండ్ వెలాసిటీ ఇస్ 0. సో ఎనీవే C కి అప్లై చేసినప్పుడు T, రైట్? సో టెన్షన్ C బ్లాక్ లో ఎంత ఉందండి, T నే ఉంది కదా C బ్లాక్ పైన. సో VC cos, యాంగిల్ అనేది 0 కదా, cos 0 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 అని రాస్తున్నాం, రైట్? టెన్షన్ T. ఓకే, T VA వాల్యూ, వాట్ ఇస్ ద VA వాల్యూ, 1. cos 180 minus 1 plus 8. ఓకే, 8t. VB వాల్యూ 1. cos 180 మళ్ళీ minus 1, రైట్? ప్లస్ T VC వాల్యూ మనకు తెలియదండి, అదే మెజర్ చేయాలి. cos 0 దట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 1 ఇస్ ఈక్వల్స్ 0. ఇది మైనస్ T minus 8t, ఓకే, ప్లస్ TVC దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. దీని TVC ఈక్వల్స్ టు ఏమవుతుంది, మైనస్ 90, 9 ప్లస్ 90 అవుతుంది. ఓకే, సో మైనస్ T మైనస్ 8t ఎంత అవుతుంది, 90. సో దట్ సైడ్ TT cancel here. VC is equals to
9 meter per second. What is the velocity of block C? 9 meter per second. ఇక్కడ పాజిటివ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే మనం అప్వర్డ్ డైరెక్షన్ అజ్యూమ్ చేసుకున్నాం, అది డైరెక్టర్ కరెక్ట్ అని. ఓకే, ఒకవేళ ఇక్కడ నెగిటివ్ వచ్చుంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే డైరెక్షన్ అజ్యూమ్ చేసుకున్నామో దానికి ఆపోజిట్ లో ఉన్నట్టు, అంటే డౌన్వర్డ్ ఉన్నట్టు. ఎనీవే మనకి ఇక్కడ పాజిటివ్ వచ్చింది కాబట్టి మనం అజ్యూమ్ చేసుకున్న డైరెక్షన్ ఇస్ కరెక్ట్ అని, రైట్? సో ఇలా వర్చువల్ వర్క్ మెథడ్ యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లెట్ us see అనదర్ ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం కూడా చూద్దామండి. సో ఇలా ఫుల్లీ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. బ్లాక్ బి అంటున్నాడు, దీన్ని బ్లాక్ ఏ అంటున్నాడు. వెలాసిటీ ఆఫ్ బ్లాక్ ఏ ఎంతండి? 10 మీటర్ పర్ సెకండ్, రైట్? సో ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ బ్లాక్ బి అంటున్నాడు, రైట్? సో బ్లాక్ బి ఏదో ఒక డైరెక్షన్ అజ్యూమ్ చేసుకుంటామా, నేను ఇక్కడ అజ్యూమ్ చేసుకుంటాను బ్లాక్ బి విబి వెలాసిటీ ఈ డైరెక్షన్ లో వెళ్తున్నట్టుగా, రైట్ సైడ్ వెళ్తున్నట్టుగా అజ్యూమ్ చేసుకున్నాను, రైట్? సో వాట్ ఇస్ ద వర్చువల్ వర్క్ మెథడ్? ఇక్కడ కూడా వెలాసిటీ సైడ్ అవుతున్నాడు కదా, రైట్? In terms of velocity, sigma of t dot v equals to 0. That is a virtual work method, right? Formula and the work done by the tension is 0 అంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఇది టెన్షన్ అనుకో, టీ స్ట్రింగ్ లో టెన్షన్ ఎంత అంటే టీ అన్నాం, రైట్? ఇదే స్ట్రింగ్ కదా ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ కూడా టెన్షన్ ఎంత ఉంటుందండి? టీ. సో ఈ మొత్తం సేమ్ స్ట్రింగ్ కాబట్టి టెన్షన్ ఎలా ఉంటుందండి? సేమ్ ఉంటుందమ్మ మనకి, రైట్? సో టెన్షన్ టీ 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 టీ, ఇక్కడ కూడా అంతే కదా, టీ టీ టీ, రైట్? సో ఇది టీటీ అంటే ఈ టెన్షన్ ఎంత అవుతుంది మనకి? 2t. నా ఇక్కడ కూడా టెన్షన్ ఎంత అవ్వాలి? 2t. సో ఇది టీటీ అంటే ఇది ఎంత అవుతుంది? 2t. ఇక్కడ కూడా 2t, ఇక్కడ కూడా ఎంత అవుతామో 2t. సో ఇప్పుడు t డాట్ v ఈక్వల్స్ టు 0 దీనికి అప్లై చేద్దాం. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 2 బ్లాక్స్ ఉన్నాయి. 2 బ్లాక్స్ కి ఈ ఫార్ములా అప్లై చేద్దాం. సో ఫస్ట్ బ్లాక్ ఏ తీసుకుందాం. వాట్ ఇస్ ద టెన్షన్ ఆన్ బ్లాక్ ఏ? టెన్షన్ ఆన్ బ్లాక్ ఏ 2t 4t ప్లస్ t 5t. 5t. velocity of block B, block A kada VA cos. What is the angle between tension and velocity? Tensions అన్ని ఇక్కడ ఉన్నాయి, velocity ఎలా ఉందండి? cos 180 అవుతుంది, రైట్? cos 180 ప్లస్ బ్లాక్ A కి అప్లై చేస్తాం కదా, ఇప్పుడు బ్లాక్ B కి అప్లై చేద్దాం. బ్లాక్ B ఇది కదా, టోటల్ టెన్షన్ ఎంత ఉంది? 2t మొత్తం 60 ఉంది కదా, 60, రైట్? సో వెలాసిటీ ఆఫ్ బ్లాక్ B మనకు తెలియదు, VB అంటున్నారు. cos మనం డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో అజ్యూమ్ చేసుకున్నాం? రైట్ సైడ్. టెన్షన్ కూడా మొత్తం అన్ని అదే డైరెక్షన్ లో ఉన్నాయి చూడండి, అంటే యాంగిల్ బిట్వీన్ టెన్షన్ అండ్ VB is 0, cos 0. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 అందాం. ఓకే, t డాట్ v ఈక్వల్స్ 0 కదా, 5 t v వాల్యూ ఎంత అండి? 10. ఓకే, cos 180 minus 1 ఇది చెప్పండి అమ్మా, ప్లస్ 6 t vb దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత అండి? 0. ఈ వాల్యూ ఎంత అవుతామా? minus 50 t, 10 into 5 50 కదా. So plus 6t vb that is equals to 0. 6t vb that is equals to 50t అవుతుంది. then tt cancel here, right? vb equals to ఎంత అవ్వాలి? 50/6 అంటే 25/3 మీటర్ పర్ సెకండ్, రైట్? వెలాసిటీ ఆఫ్ బ్లాక్ B, రైట్? మనకు పాజిటివ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? మనం అజ్యూమ్ చేసుకున్న డైరెక్షన్ ఇస్ రైట్ అని. ఓకే, సో ఇలా వర్చువల్ వర్క్ మెథడ్ యూజ్ చేసి ఎంత లెంతీ ప్రాబ్లం అయినా, ఎన్ని పుల్లీస్ ఇచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఎన్ని మినిట్స్?